ఎయిర్ ఇండియా ఇదివరకు ప్రభుత్వం చేతిలో ఉండేది కదా! అప్పుడున్న అడ్మినిస్టీరియల్ యాక్టివిటీ ఎంత దరిద్రంగా ఉంది. ఇప్పుడు టాటా వాళ్ళు తీసుకున్న సరే మొన్న యాక్సిడెంట్‌ది పక్కన పెడితే అది వాళ్ళ తప్పేం గాదు. ఆ టెక్నికల్ డిఫెక్టు. అది పక్కన పెడితే ఎయిర్ ఇండియా వాళ్ళే ఆశ్చర్యపోయినటువంటి అంశం ఏంటంటే ఆహ్, బోయింగ్ 737 అది కొనుక్కుని ఎయిర్ ఇండియా దాదాపుగా ఒక 2012లో కొందట. ఆ కొన్నది ఆ పక్కన పెట్టింది కూడా మర్చిపోయిందది. అది ఇప్పుడు తాజాగా బయటకొచ్చిందనమాట. అది కోల్‌కత్తాలోనే ఉందట. 2012లో ఎయిర్ ఇండియా వాళ్ళు కొన్నటువంటి బోయింగ్ 737 అనేటటువంటిది. కోల్‌కత్తాలో అక్కడ పార్క్ చేశాక దాన్ని వాడుకలోకి తేలా. రన్నింగ్‌లోకి తేలేదు. ఎవరికాళ్ళు పట్టించుకోవడం వదిలేశారు. దాంతో అట్లాగే ఉండిపోయింది. ఇప్పుడు తాజాగా దానికి సంబంధించినటువంటి రెంట్ కట్టమని జెప్పేసి కోల్‌కత్తా అడిగేటప్పటికి ఎయిర్‌పోర్ట్ వాళ్ళు అప్పుడు బయటపడింది అన్నటువంటి అంశం. ఇప్పుడు పెద్ద సంచలనం అవుతుంది. చర్చనీయాంశం అవుతుంది.